సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు జరగట్లేవు, కానీ మేనరికం పెళ్ళిళ్ళ గురించి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో మేనరికం వల్ల జన్యు లోపాలు అనేవి వస్తూ ఉంటాయని నాకు ఎక్కువ ఏం రాలేదు, ఒక 1 or 2 కామెంట్స్ అయితే వచ్చాయి. అండ్ మా ఇంట్లో కూడా మేనరికం మ్యారేజెస్ అనేవి జరిగాయి అన్నమాట చాలా వరకు. సో ఆ ఎక్స్పీరియన్సే మీకు షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటి భయాలన్నీ చాలా ఉంటాయి, పెళ్ళయ్యేటప్పుడే ఉంటాయి భయాలు అనేవి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఇంకెక్కువ ఉంటాయి అన్నమాట టెన్షన్లు. కానీ ఎప్పుడు ఎక్కువగా ఎలా జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఒకవేళ మన ఇళ్ళల్లో మేనరికం మ్యారేజెస్ అనేది దగ్గర వాళ్ళని, మేనమామని కానీ మేనబావని కానీ ఇలా కొంచెం దగ్గర రిలేటివ్స్ దగ్గర మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు అది మేనరికం అన్నమాట. సో మేన వాళ్ళని చేసుకోవడం. సో దీనివల్ల వాళ్ళకి ఒకవేళ మనకి ఇప్పుడు దగ్గర సంబంధాల్లో వాళ్ళకి ఆల్రెడీ జన్యులోపమైన పిల్లలు ఉంటే మాత్రం అలాంటివి చేసుకోకండి. సో ఒకవేళ జన్యులోపం ఏమీ లేకుండా వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు అనుకుంటే మాత్రం మీరు చేసుకున్న తప్పేం లేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మనకి 3rd మంత్లో ఒక టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ టెస్ట్ అనేది మీరు చేయించుకుంటే బ్లడ్తో చేస్తూ ఉంటారు. సో ఆ బ్లడ్ టెస్ట్ని కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు. సో మా రిలేటివ్స్లో మా మర్దల్ది ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో ఆ వీడియో కూడా నేను ఎండ్ కార్డ్లో కానీ ఐ కార్డ్లో కానీ మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. సో ఆ టెస్ట్ చేయించుకుంటే మీకు 3rd మంత్లోనే ఇవేమన్నా పాజిటివ్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో జన్యు లోపం ఏమన్నా బేబీకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ముందే ప్రెగ్నెన్సీలోనే తెలుస్తూ ఉంటుంది. అండ్ కన్ఫర్మ్ అయ్యాక 3rd మంత్లో చేస్తూ ఉంటారు ఇది. సో మళ్ళీ 5th మంత్లో కూడా మళ్ళీ ఒకసారి చేస్తారు. ఒకవేళ అక్కడ పాజిటివ్ వచ్చినా కానీ 5th మంత్లో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో 5th మంత్ దాకా కూడా మనం చూడొచ్చు. సో చూసి ఇంకా అక్కడ ఒకవేళ పాజిటివ్ వస్తే అబార్షన్ చేయాలి, నెగిటివ్ వస్తే మాత్రం కంటిన్యూ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఇలాంటి జన్యులోపం అనేది రాదు వాళ్ళకి. సో ప్రెగ్నెన్సీలో ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టెస్ట్లో అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను, మీకు షేర్ చేస్తాను. లింక్ అనేది క్లిక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో అందరికీ కూడా ఈ ప్రాబ్లం వస్తుందా అని అంటే 100కి 100% అయితే రాదు. కానీ ఇంకా కొంతమంది మన రిలేటివ్స్లో ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉండి ఫేస్ చేస్తూ మళ్ళీ చేసుకుంటే మాత్రం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకుంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ చేసినాక ఈ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా స్కాన్స్ అన్నీ కూడా మంచిగా చేయించుకుంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈ జన్యులోపం అనేది రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది తెలుసుకుంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో 2-3 కామెంట్స్ వచ్చాయి కాబట్టి నేను దానికి రిప్లైగా వీడియో అనేది షేర్ చేస్తున్నాను. నేను మా ఇంట్లో వాళ్ళు కూడా భయపడకుండా ఉంటారనేసి ఈరోజు ఈ వీడియో. సో చూస్తారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.